మన్మోహన్ స్మారక స్థలం వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది కేంద్రం. మన్మోహన్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసింది. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని ప్రకటించింది కేంద్రం. ఎక్కడ స్మారక స్థలాన్ని కేటాయిస్తాం అన్నది మాత్రం 3-4 రోజుల్లో నిర్ణయిస్తామని చెప్పింది. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్ర హోంశాఖ ఈ మేరకు సమాచారాన్ని కూడా అందించింది. స్మారక స్థలం ఎంపిక చేయడానికి కాస్త సమయం పడుతుందని, ఈలోపు కాంగ్రెస్ రాజకీయం చేయడం తగదు అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. స్మారక స్థలం ఏర్పాటు చేయాలంటే ముందు ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలని, ఆ ట్రస్ట్ పేరిటే స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందని తెలిపింది. అంత్యక్రియలు పూర్తయిన తరువాత మన్మోహన్ మెమోరియల్ కోసం స్థలాన్ని కేటాయిస్తామని కుటుంబ సభ్యులకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు సమాచారం ఇచ్చినట్లుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఖర్గేకు కేంద్ర హోంమంత్రి బదులిచ్చారని వివరించింది. అంతకుముందు నిగంబోధ్ ఘాట్ లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీర్ భూమి లేదా శక్తి స్థల్లో స్థలాన్ని కేటాయించాలని ఏఐసీసీ విజ్ఞప్తి చేసింది. అక్కడే మన్మోహన్ సమాధిని కూడా నిర్మించాలని ప్రతిపాదించింది. తమ ప్రతిపాదనల్ని కేంద్రం పట్టించుకోవడం లేదంటూ ప్రియాంక గాంధీ అసహనం వ్యక్తం చేశారు.